హర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు 15,000 మంది సైనికులతో అమెరికా ప్రాజెక్ట్ ఫ్రీడమ్ చేపట్టింది. హార్ముజ్ దగ్గర 2,000 షిప్లు 20,000 మంది సైలర్స్ చిక్కుకుపోయారు. ఈ నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించడానికి అడ్డొస్తున్న ఇరాన్ నేవీపై అమెరికా బాంబులతో విరుచుకుపడుతోంది. అయితే తమ పడవలు ధ్వంసం అవ్వలేదని ఇరాన్ ప్రకటించింది. హర్ముజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య హర్ముజ్ జలసంధి తెరిచే అంశంపై సమరం జరుగుతుంది. ఇరాన్ కు చెందిన 6 చిన్న పడవలను ధ్వంసం చేశామని, ఆ దేశం ప్రయోగించిన క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లను అడ్డగించామని అమెరికా సైన్యం సోమవారం ప్రకటించింది. కీలకమైన హర్ముజ్ జలమార్గం ద్వారా నౌక రవాణాను పునరుద్ధరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాజెక్టు ఫ్రీడమ్ పేరుతో ఈ ఆపరేషన్ను ప్రారంభించారు. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్తో వివాదం మొదలైన తర్వాత ఇరాన్ ఈ జలమార్గాన్ని దిగ్బంధించింది. అమెరికా ఆపరేషన్ను ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అడ్డుకోవాలని చూస్తుందని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఆరోపించింది. తాము రక్షణ కల్పిస్తున్న నౌకలపై ఐఆర్జీసీ క్షిపణులు, డ్రోన్లు, చిన్న పడవలతో దాడులు చేసిందని, వాటన్నిటినీ విజయవంతంగా తిప్పికొట్టామని వివరించింది. ఈ ఆపరేషన్లో 15,000 మంది అమెరికా సైనికులు, నేవీ డిస్ట్రాయర్లు, 100కు పైగా యుద్ధ విమానాలు, జలంతర్గాములు పాల్గొంటున్నాయి. అమెరికా సైనిక ఆస్తులకు దూరంగా ఉండాలని ఇరాన్ బలగాలకు యుఎస్ సెంట్రల్ కమాండ్ సూచించింది. అమెరికా అపాచీ, సీహాక్ హెలికాప్టర్లు ఇరాన్ ఫాస్ట్ బోట్లను ముంచివేసినట్లు తెలిపింది. అయితే తమ పడవలు ఏవీ ధ్వంసం కాలేదని ఇరాన్ ప్రభుత్వ మీడియా ఖండించింది. గత కొన్ని గంటలుగా ఒక్క వాణిజ్య నౌక కూడా జలసంధిని దాటలేదని, అమెరికా వాదనలు అవాస్తవమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపింది. ఇదిలా ఉండగా జలసంధిలో ఒక దక్షిణ కొరియా నౌకపై పేలుడు సంభవించింది. ఇరాన్ బెదిరింపులు ఉన్నప్పటికీ జలసంధి గుండా ప్రయాణించాలని తాము డజన్ల కొద్దీ నౌకలను, షిప్పింగ్ కంపెనీలను ప్రోత్సహిస్తున్నామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ దిగ్బంధనం కారణంగా గల్ఫ్ లో సుమారు 2,000 షిప్లు, 20,000 మంది సెయిలర్స్ చిక్కుకుపోయారు. ఈ నౌకలు స్వేచ్ఛగా, సమర్థవంతంగా తమ కార్యకలాపాలను కొనసాగించడానికి అమెరికా వాటిని నిషేధిత జలాల నుంచి బయటకు పంపిస్తుందని ట్రంప్ అన్నారు. ఇది ఒక మానవతా ప్రయత్నమని ట్రంప్ చెప్పారు. ఓడల్లో ఉన్న సిబ్బందికి సురక్షితమైన జీవన పరిస్థితులు కల్పించడానికి అవసరమైన ఆహారం, నిత్యావసర వస్తువుల కొరత నెలకొన్నట్లు తెలిపారు. ఈ ప్రయత్నం ఇరాన్, ఈ ప్రాంతంలోని ఇతర దేశాలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఇదే సమయంలో ఇరాన్తో సానుకూల చర్చలు జరుగుతున్నాయని, దౌత్య పురోగతికి ఆస్కారం ఉందని ట్రంప్ తెలిపారు. ఈ ఆపరేషన్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే బలప్రయోగంతో ప్రతిస్పందిస్తామని ఇరాన్ను హెచ్చరించారు. హర్ముజ్ జలసంధి ఇరాన్ యుద్ధంలో కీలకంగా మారింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు దాదాపు 24 నౌకలపై దాడులు జరిగాయి.